హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీరైతే 1 సెకండ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. ఈరోజు వీడియోలో మీరైతే 4Kలో కానీ హెచ్డీలో కానీ మీరు ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని మీకైతే చాలా క్లీన్గా అయితే చెప్తాను. మీకు వీడియోలో కానీ ఏదైనా దానికి మీకు చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఫోటో ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని వీడియో అని చేయమని చెప్పారు చాలామంది. రోజుకు 10-15 కామెంట్ అయితే రోజు అయితే వస్తున్నాయి. కాబట్టి చాలా క్లీన్గా అయితే చెప్తా. వీడియో కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు కానీ చాలా అంటే చాలా క్లీన్గా అయితే చెప్తా. నేను ఎలా డౌన్లోడ్ చేసుకుంటాను అనేదే మీకైతే చెప్తా. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, వీడియో నచ్చింది మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మనకైతే 2 యాప్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. మెయిన్ యాప్స్ అనేది ఒకటి మనకు ట్విట్టర్ యాప్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్విట్టర్ యాప్ మీకు దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ట్విట్టర్ యాప్లో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీ మొబైల్ తోటే క్రియేట్ అయితే చేసుకోండి లేని వాళ్ళు. ఓకే, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ అయితే కావాలి. కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయితే చాలా మంది దగ్గర ఉంది. లేని వాళ్ళు కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ మొబైల్ తోటే అకౌంట్ కూడా క్రియేట్ అయితే చేసుకోండి ఐడి. ఓకే, ఏం ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యూస్ అయితే మీకు హెచ్డీలో కానీ 4Kలో కానీ ఫొటోస్ కావాలంటే డెఫినెట్ అయితే మీరైతే ఈ 2 యాప్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకు క్రోమ్ బ్రౌజర్ కూడా ఉండాలి. కాబట్టి క్రోమ్ బ్రౌజర్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో అయితే కామన్గా అయితే ఉంటుంది. కాబట్టి క్రోమ్ బ్రౌజర్ కూడా మనకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ట్విట్టర్ నుంచి ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని అనేది మీకైతే ఒక క్లీన్గా అయితే చెప్తాను. కాబట్టి కొంచెం ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడనైతే ట్విట్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, ట్విట్టర్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి. ఇక్కడ చూడండి, మనకు మీ ట్విట్టర్ యాప్ అయితే ఇందులో అయితే మీరైతే అకౌంట్ అయితే మీ మొబైల్ తోటి అయితే లాగిన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి. ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ ఉంది కదా, కింద మనకు సర్చ్ ఐకాన్ 4 ఐకాన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే నన్ను అయితే ఫాలో అయితే చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నా ఐడి లింక్ అయితే ఇచ్చాను. లేకపోతే సంతోష్ ఆర్షిఎఫ్ సర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే నా ఐడి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నా ఐడిలో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్లో అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎవరైతే ఫాలో చేయలేరో మీరైతే ఫాలో అయితే చేయవచ్చు. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. డెఫినెట్లీ అయితే మీరైతే ఫాలో అయితే చేసుకొని పెట్టుకొని, ఎందుకంటే మీకు చాలా అంటే చాలా అప్డేట్ అయితే వస్తుంటాయి. ఇందులో నుంచి ఫోటో అప్డేట్ అయ్యి వస్తుంటాయి ఎక్కువ. మీకు హెచ్డీలో కానీ 4Kలో కానీ ఫొటోస్ కావాలంటే డెఫినెట్లీ మీరైతే ఫాలో అయితే చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి. ఇక్కడ మనకు ఇలాగైతే హోమ్ స్క్రీన్ అయితే ఉంటుంది నాది మన ట్విట్టర్ ఐడిలో. ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ లైక్స్ అని ఉంది కదా, దాని అయితే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మీరైతే కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ అనేది నేనైతే లైక్ చేసి పెట్టుకున్నా. ఓకే, నేను ఏదైతే ఫొటోస్ అయితే హీరోయిన్లో కానీ హీరోస్ కానీ వాళ్ళ ఫొటోస్ అయితే నేను చాలా ఫొటోస్ అయితే లైక్ చేసి పెట్టుకున్నా. నాకు వీడియోస్లో ఏదైతే ఫొటోస్ అయితే యూస్ అవుతుందో ఆ ఫొటోస్ అన్ని నేనైతే లైక్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, ఇవి టోటల్ హెచ్డీ ఫొటోస్. ఇక్కడ చూడండి, నేను చాలా ఫొటోస్ అయితే లైక్ చేసుకొని పెట్టుకున్నాను. కాబట్టి ఈ ఫొటోస్ అయితే మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కింద మనకు లింక్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనుపమ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి 4Kలో అయితే ఉంది. మనకు ఈ ఫోటో చాలా క్లీన్గా అయితే ఉంటుంది. ఈ ఫోటో డౌన్లోడ్ అయితే చేసుకోవాలంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో మనకు ఆటోమేటిక్గా అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయితే అవుతుంది. కాబట్టి ఇలాగైతే మీరైతే ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మీరైతే కంపల్సరీ నన్ను అయితే ఫాలో చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా ఫొటోస్ అయితే నేను లైక్ చేసి పెట్టుకుంటా. కాబట్టి ఓకే, లేకపోతే మీకు ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ దొరకకపోతే ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఏదైతే లైక్ చేస్తున్నానో ఫొటోస్కి ఆ మెయిన్ ఇక్కడ మనకు హోల్డర్ అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్ ఎవరైతే ఫోటో పోస్ట్ చేశారో వాళ్ళ అకౌంట్కి మీరైతే ఇలాగైతే మీరైతే వాళ్ళ అకౌంట్ మీద టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు చాలా ఫొటోస్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, చాలా ఫొటోస్ అయితే మీకైతే చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చాలా ఫొటోస్ అయితే ఉంటాయి. వాళ్ళే పోస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇందులో నుంచి మీరైతే మీకు నచ్చిన ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మీరైతే ట్విట్టర్ అకౌంట్లో నన్ను అయితే ఫాలో చేయండి. మీకైతే లైక్ సెక్షన్లో వచ్చి మీరైతే ఫొటోస్ అయితే మీకు నచ్చిన ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇదైతే ఫస్ట్ పాయింట్. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు కింద ఇక్కడ మనకు సెర్చ్ ఐకాన్ అయితే ఉంది. కాబట్టి సెర్చ్ ఐకాన్లో పైన మనకు సెర్చ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే వాళ్ళ నేమ్తో ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టుకొని వాళ్ళ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ మహేష్ బాబు సార్ నేనైతే ఇలాగైతే మహేష్ బాబు అనేది సెర్చ్ చేసుకొని మరైతే కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేనైతే హెచ్డీ అయితే సెర్చ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు చాలా ఫొటోస్ అయితే వస్తుంటాయి సార్ది. ఓకే, మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అయితే చాలా ఫొటోస్ అయితే ఉంటాయి. మీరైతే హ్యాష్ ట్యాగ్ అయితే యూస్ చేయండి. డెఫినెట్లీ మీకు అయితే నచ్చిన ఫొటోస్ అయితే దొరుకుతుంది. ఓకే, దొరకకపోతే ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ మనకు ఆప్షన్ ఉంది కదా, దాని అయితే మీరైతే ఒకసారి టచ్ చేసుకుంటే మీకు చాలా ఫొటోస్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. చాలా మంచి ఫొటోస్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకు ట్విట్టర్ నుంచి మీరైతే ఇలాగైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చాలా మంచి ఫొటోస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే టోటల్ అయితే నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. టోటల్ నా హోమ్
స్క్రీన్కి. ఇప్పుడైతే మనమైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన సెర్చ్ ఐకాన్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరైతే సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫోటో కావాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా నేను రేపు దీపికా పెళ్లి ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే దీపికాని సెర్చ్ చేసుకుంటాను. కాబట్టి మీరు ఎవరైనా నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ దీపికా పెళ్లి ఫోటో నేమ్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఐడి అనేది వస్తుంది. వాళ్ళ సొంత ఐడిలో అయినా పోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఐడి కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎవరైనా ఫోటో కావచ్చు. ఓకే, వాళ్ళ మెయిన్ ఐడిలో నేనైతే పోతున్నా. చూడండి ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ దీపికా పెళ్లి మెయిన్ ఐడిలో పోతున్నా. ఇది మనకు దీపికా అఫీషియల్ అకౌంట్ కాబట్టి ఇందులో ఆయమ ఫోటో నేనైతే డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఫోటో మనకు పైన 3 లైన్స్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లింక్ అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫోటోస్ అయితే ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటో అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ అయితే చేసుకోండి. కాపీ అయితే చేసిన తర్వాత మీరైతే మొత్తం అయితే బ్యాక్ వచ్చిండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ చూడండి నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఇక్కడైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. చూడండి క్రోమ్ బ్రౌజర్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తా అంటే సెర్చ్ బార్లో మనకు ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఇమేజ్ అని సెర్చ్ చేసుకోండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు చాలా వెబ్సైట్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ మనకు డౌన్లోడ్ రామ్ అని దీనితో మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసుకుంటే మనకు ఐకాన్ అనేది ఇలాగైతే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరైతే లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు బాక్స్ ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడైతే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంది కాబట్టి దాని అయితే మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే సెర్చ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కాబట్టి దీనైతే మీరైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఫోటో మనకు కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు కింద మనకు ఫోటో అనేది డౌన్లోడింగ్ అయితే అయిపోయింది. మీకు డౌన్లోడింగ్ అయితే చూపిస్తాయి. ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది పైన అయితే మనకైతే డౌన్లోడింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నాం కదా, ఈ ఫోటో మనకు హెచ్డి ఫోటో అయితే మనకైతే డౌన్లోడింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి ఇలా కూడా మీరైతే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఫోటోస్ అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీరైతే ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ అయితే ఇలాగైతే యూస్ చేయండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. చాలా క్రియేటర్ అయితే ఇలా చెప్పారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. కాబట్టి మీరు డెఫినెట్లీ అయితే ఈ 2 యాప్ అయితే యూస్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి ఫోటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకైతే చెప్తాను. ఓకే, ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా నేనైతే అల్లు అర్జున్ హెచ్డి పిక్ అని సెర్చ్ చేసుకున్నాం. ఓకే, సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా ఇదైతే ఉంటుంది. కాబట్టి చాలామంది మీరైతే ఇక్కడ ఇమేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలా అయితే డౌన్లోడ్ అయితే మీరైతే చేసుకోకండి, ఎప్పుడు చేసుకోకండి. ఎందుకంటే మనకు ఫోటోస్ అయితే హెచ్డీలో రాదు. కాబట్టి ఇక్కడ చూడండి మనకు కింద మనకు మెయిన్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వాల్ పేపర్ కేర్ అని వెబ్సైట్ అయితే వస్తుంది. కింద మీకు ఇంకా వెబ్సైట్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు చాలా వెబ్సైట్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా. ఓకే, ఏదైనా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ మనము వాల్ పేపర్ కేర్లో నేనైతే టచ్ చేస్తున్నా. ఓకే, టచ్ చేయగానే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే మనకు చాలా ఆప్షన్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు మంచి ఫొటోస్ అయితే ఉంటుంది. మనకు హెచ్డి ఫొటోస్, ఇవి కూడా హెచ్డి ఫొటోస్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. పైన నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫొటోస్ అనేది చాలా అసలు చెత్త క్వాలిటీలో అయితే వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి పైన మనకైతే డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంది. కాబట్టి ఇలాగైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక్క నిమిషం, ఇక్కడ మనకు యాడ్స్ అయితే వస్తుంది. కాబట్టి ఈ ఫోటో అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది మంచి క్వాలిటీలో. చాలామందికి తెలుసు, అందుకోసమే చెప్తాను. కాబట్టి ఇలాగైతే మీరైతే యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఫోటో క్వాలిటీ తక్కువ అని మీకైతే అనిపిస్తే ఇదే ఫోటోని మీరైతే డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని మీరైతే రిమైనీ యాప్లో మీరైతే స్కానింగ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. కాబట్టి ఇలాగైతే మీరైతే బెస్ట్ ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. మీరైతే ట్విట్టర్ అయితే నన్ను అయితే ఫాలో చేయండి. ఓకే, మీరైతే అక్కడ నుంచి మీకు మంచి ఫోటోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీకే హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి మీరైతే ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాగైతే సెర్చ్ చేసుకోండి. కానీ సెర్చ్లో మీరైతే పైనుంచి మాత్రం ఫోటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోకండి. మీరైతే వెబ్సైట్లోకి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి చాలా ఈజీగా అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇవి 2-3 యాప్స్లో. ఓకే, రిమైనీ యాప్ కూడా యూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.